తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. మీరు కూడా మీ సొంత కథలని యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీ కథలను మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న కథ ఉత్తమ యోగి. కథ రాసిన వారు R.C. కృష్ణస్వామిరాజు, చదువుతున్న వారు B.V. సుకన్య. బెంగుళూరు విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఆధ్యాత్మిక గురువు అందులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ ఆధ్యాత్మిక గురువును గుర్తించి పక్క సీటులోని వ్యాపారవేత్త ఇలా ప్రశ్నించాడు. నేను ఓ సమస్యతో సతమతమవుతున్నాను. నిద్ర రావడం లేదు, అన్నము సహించడం లేదు. దాని నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. ఏదైనా మనకి మించింది కాదు కదా, ఆ సమస్యను పట్టించుకోవద్దు, తక్షణమే వదిలేయి అని బదులిచ్చాడు గురువు. అలా వదిలేస్తే ఎలా? జరగరానిది జరిగితే అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యాపారి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా జరిగేదే జరుగుతుంది. జరిగిన దాన్ని అంగీకరించక తప్పదు. నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా ఏదో ఒకరోజు సమస్య ఏదోలా పరిష్కరించబడుతుంది. అంతవరకు మనం ప్రేక్షక పాత్ర వహిస్తే చాలు అని సెలవిచ్చాడు గురువు.